పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. సెప్టెంబర్ 1 మొదటి దినాన మన పరిశుద్ధ పాపు గారు ప్రపంచ సృష్టి సంరక్షణ దినోత్సవంగా ప్రకటించారు. కనుక ఈ ఆదివారము మనము ప్రపంచ సృష్టి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందుకు ఈ సృష్టికి మూల కారణమైన ప్రతిబింబంగా చిహ్నంగా ఉన్నటువంటి ఒక మొక్కను ఫాదర్ గారు పూజ ప్రారంభంలో తీసుకొచ్చి పీఠం ముందు అర్పించారు. దీనిని గురించి, ప్రకృతిని గురించి మన పరిశుద్ధ పాపు గారు మరియు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా రాయబడి ఉన్నదని మనం ఇప్పుడు విందాం. ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి, 100 రెట్లు అది తిరిగి ఇస్తుంది. దేవుడు సృష్టించిన జగతిలో ఎన్నో అద్భుతాలతో మైమరిపించేది ప్రకృతి. ఆ సృష్టిని కాపాడుకోవాల్సిన ధర్మం ప్రతి ఒక్కరిది. సెప్టెంబర్ 1 మొదటి దినాన్ని మన పరిశుద్ధ పాపు గారు ప్రపంచ సృష్టి సంరక్షణ దినోత్సవంగా ప్రకటించారు. దీని యొక్క ముఖ్య విషయము నిరీక్షణ మరియు సృష్టితో పని. దీనినే ఆంగ్ల భాషలో హోప్ అండ్ యాక్ట్ విత్ క్రియేషన్. ఈ అంశాన్ని పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు నుండి తీసుకొనబడినది. అందులో ఆత్మతో జీవించాలని, నిరీక్షణ అనేది విశ్వాసంతో కూడినదని, క్రీస్తులో నూతనంగా జీవించడం గురించి బోధిస్తుంది. ఒక క్రైస్తవుని జీవితంలో విశ్వాసము మరియు నిరీక్షణ ముఖ్యమైనది. విశ్వాసము కలిగి ఉండడం పవిత్రాత్మ వరం. దానికి సాక్షులముగా జీవించాలి. మనమందరము యేసు దేవుని మహిమోపేతమైన నిరీక్షణలో మానవులంతా భాగస్వాములు కావాలి. పవిత్రాత్మ దేవుడు విశ్వాసులందరినీ అప్రమత్తంలో జీవిస్తూ పర్యావరణ క్షీణతను నిరోధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిస్తుంది. ఎవరైతే దేవుని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తారో వారు దేవుని శాపానికి గురి అవుతారు, దేవునికి శత్రువులవుతారు. సృష్టి గ్రంథములో మనం చదివినట్లుగా ఆదాము పాపము వలన దేవునితో మానవునికి ఉన్న సత్సంబంధాన్ని మరియు మానవునికి మధ్య ఉన్న సత్సంబంధాన్ని కోల్పోవడం జరిగింది. వీటన్నింటికి కారణం మానవులు ప్రకృతిపై ఆధిపత్యాన్ని చలాయించడం, అవసరమైన దానికంటే ప్రకృతి నుండి మనం ఎక్కువగా దోచుకోవడం, ప్రకృతికి చాలా చాలా హాని కలిగిస్తూ నాశనం చేస్తున్నాము. ఇప్పటి నుండి అయినా మానవుడు సృష్టిని సంరక్షించాలి. ఎందుకంటే పవిత్ర ఆత్మ దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. సృష్టి సంరక్షణ నైతిక సమస్య కాదు, వేదాంతముతో కూడినది. ఎందుకనా దేవుడు మానవుని తన పోలికతో సృష్టించాడు. సృష్టిపై సకల అధికారాన్ని మనకు వసగాడు. కాబట్టి దానిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మానవునిది. కానీ ఎంతవరకు మనము దాన్ని పరిరక్షించుకుంటున్నాము అని మనల్ని మనము ఈరోజు పరిశీలించుకుంటూ
ఈ దివ్య బలి పూజలో పాల్గొనుచుండగా దేవుడి సృష్టిని ఎలా ప్రేమించారో అదే విధంగా మనం కూడా ఈ సృష్టిని ప్రేమించి కాపాడటానికి కావలసిన మంచి హృదయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ దివ్య బలి పూజలో భక్తితో పాల్గొందాము. ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పులను దోషములు ఒప్పుకుంటూ దేవాది దేవుని పాపమన్నిపును పొందుకుందాం. పేజ్ నెంబర్ 83. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. పేజ్ నంబర్ 101. మహిమా మహిమా మహిమా, దివిలో దేవునికి మహిమ, అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి, అని పాడండి ఆనందముగా. దివి
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ పవిత్ర ధర్మశాస్త్రములన్నిటినీ మీ మీది ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితివి. మేము మీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగు కృప చూపుము. మీతోను పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములో జీవించు పరిపాలించు మా నాథుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతనిని నీచమైన చావునకు గురి చేయండి. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము వచనములు 12వ వచనము మరియు 17 నుండి 20 వచనం వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17 నుండి 20 వచనం వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించు పొందు, కుచ్చుల పనిని అతనిని కూడతోడు. అతనికి మన కార్యములు గిట్టలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించలేదని అతడు మనల్ని నిందించుతున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలించండి. అతని మరణమే తీరును ఉండులో చూస్తుంది. నీతిమంతుడు దేవుని కుమారుడవునని దేవుడు అతని పక్షము తీసుకోండి. శత్రువుల బారి నుండి అతనిని కాపాడు. కనుక అతనిని క్రూరంగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయదు. అతని శాంత భావం ఏటిలో సహన భావం ఎంత గొప్పదో పరీక్షించుకుంటు. అతనిని నీచమైన చౌకు గురి చేయదు. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకుంటున్నాడు కదా. ఇదే పేజ్ నెంబర్ 109, పాట నెంబర్ 10. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తల తల మెరిసే తారలు. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తల తల మెరిసే తారలు. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ అందాల లోకం సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుండి మరియు 4వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుండి మరియు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. సహోదరులారా, అసూయ స్వార్థపరత్వములు ఎక్కడ ఉండునో అక్కడ అలజడియు సర్వ విధములకు నీచ కార్యములను ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది. అంతేకాక అవి శాంతిప్రదమైనవి, మృదువైనవి, స్నేహపూర్వకమైనవి. అవి కనికరముతో నిండి ఉండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకును వంచకమును దూరముగా ఉండును. శాంతి స్థాపకులు వాటిని శాంతి బీజముల ఫలసాయమే ఇది. మీ మధ్య ఇన్ని యుద్ధములు కొట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున గాలి నుండి
సదా కలహించుకుంటూ వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుట లేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయ పడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలేనో వారి కొరకై దేవుని అర్థింపకపోవడయే చేతనే మీకు కావలసిన దానిని మీరు పొందలేకపోతున్నారు. మీవి దురుద్దేశములు ఒకటి చేతనే మీరు అర్థించినది మీకు లభింపకున్నవి. మీ భోగానుభవములకై మీరు వారిని కోరుతున్నారు కదా. ఇది ప్రభువు వాక్కు. వందనములు. పేజ్ నంబర్ 147. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీక మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషముని భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతములకు వెళ్ళి తాను ఎచ్చనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఏదైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానమగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయి అయినను ఆయన్ను అడుగుటకు భయపడలేదు. అందులో వారు కఫర్నహూమునకు వచ్చిరి. అందులో ఇంత ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గ మధ్యమున మీరు ఏ విషయము గూర్చి తర్కించుచుంటిరి అని అడిగాను. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకొని ఉండటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఉండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరపిలిచి, ఎవడు మొదటివాడు కాబోడునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వాణ్ణి ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వాణ్ణి స్వీకరించుచున్నాడు అను. ఇది క్రీస్తు సువిశేషము.
పరిశుద్ధమైన సమయంలో మన యొక్క కన్ను మూసుకుని శిలువలో నుంచి ప్రార్థించిన ప్రేమగల ప్రభువా, గడిచిన కాలమంతా మనల్ని మీ యొక్క రేఖల నీడలో భద్రపరిచేందుకు మీకు వందనములు శుద్ధిస్తూ తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మా కుటుంబాలను బిడ్డలను దీవించండి తండ్రి. ఈ పరిశుద్ధమైన దీవెనల పూజకు ప్రభువా మనందరినీ కూడా ఐక్యపరిచేందుకు మీ సన్నిధిలో ప్రభువా మనందరినీ కూడా ఐక్యపరిచేందుకు మీకు వందనములు స్తుతిస్తూ తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ కృపా వరములతో ప్రభువా మా యొక్క హృదయమును మా జీవితము నింపండి తండ్రి. ఈరోజు ఈ వాక్యాన్ని ప్రభువా బోధిస్తున్నా నన్ను దీవించండి. ఈ వాక్యం వింటున్న మీ ప్రియమైన విశ్వాసులను అమితంగా ఆశీర్వదించండి. మేమందరం కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని అనుగ్రహ ఫలములను మా మీద హేరాళంగా కృంభరించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులు సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 25వ ఆదివారానికి మనమందరం కూడా ప్రవేశించుకున్నాం. ఈనాడు మనం ధ్యానిస్తున్న అంశము సేవా భావము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఎంతమంది మనకు ఏదైనా అధికారం వస్తే సహజంగా కావాలనుకుంటామా లేకపోతే నాకు వద్దనుకుంటామా? సహజంగా కావాలనుకుంటామా వద్దనుకుంటామా? ఎవరు అధికారం ఇస్తుంటే కావాలనే అనుకుంటాం, అవునా కదా? ప్రియమైన విశ్వాసులుగా మరి మీరు చెప్పిన విధంగానే అధికారం ఇస్తే కావాలని కోరుకుంటారు. మంచిది. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడము మంచి కార్యం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులా, ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో మనతో మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో వాక్యం చదువుకున్నాం. ఎవడు మొదటివాడు కాబోరునో వాడు అందరిలో చివరి వాడై అందరూ సేవకుడుగా ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైన విశ్వాసులారా, ఎవడు మొదటివాడు కాబోరునో వాడు అందరిలో చివరి వాడై అందరూ సేవకుడుగా ఉండవలెను. అధికారము మనకు ఇచ్చినప్పుడు, అధికారము మనకు వసగబడినప్పుడు మనం అందరము కూడా చాలా వరకు ఎలా ఉంటాము? నేను గుర్తింపబడాలి, నేను ఆకర్షింపబడాలి, అందరూ నన్ను చూసి శబాష్ అనిపించుకోవాలి, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, నేను అందరిలో ప్రథముడుగా ఉండాలి అని అనుకుంటాను. అవునా కాదా? ఎవరికైనా ఆశ ఉంటుంది. ఇదిగో నేను అధికారం ఉన్నప్పుడు నన్ను చూసి అందరూ శబాష్ అనిపించుకుంటూ, నన్ను చూసి అందరూ పొగుడుతూ, నా హోదాను బట్టి అందరూ గౌరవిస్తుంటే నాకు ఎంతో గర్వముగా, నాకు ఎంతో గొప్పతనముగా ఉంటుంది. అయితే
ప్రియమైన సహోదరి సహోదరా, ప్రభువు అంటున్నారు, మీలో గొప్పవాడిగా ఉండదలిచిన వాళ్ళు, మీలో గొప్పవాడిగా పరిగణింపబడిన వాళ్ళు ఎలా ఉండాలి? సేవకులుగా ఉండాలి. అనగా ప్రభు ఇక్కడ అంటున్న లోతైన భావం ఏంటంటే, ఉన్నతమైన స్థానంలో ఒకవేళ నువ్వు ఉండాలనుకుంటున్నావా, అయితే ఈరోజు నీవు సేవకుడుగా మారు. ఇదిగా చెప్పబడుతూ నీవు ఉన్నతమైన స్థానంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా, అయితే ఈరోజు నువ్వు సేవకునిగా, సేవకురాలుగా మారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమందరం కూడా ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 27-28 వచనం ధ్యానించుదాం. ప్రభువు చక్కని మాట్లాడుతున్నారు సేవాభావం గురించి. మీలో ఎవరైనా ప్రథముడు కావలసినా అతడు నీకు దాసుడై ఉండవలేను. అట్లే మనుష్య కుమారుడు సేవించులకే కానీ సేవింపబడకు రాలేదు. మనుష్య కుమారుడు సేవించులకే కానీ సేవింపబడకు రాలేదు. అనుకున్న సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావా? ఈరోజు నువ్వు ఉన్నతమైన అంతస్తులో ఉండాలని కోరుకుంటున్నావా? ఈరోజు నువ్వు ప్రముఖమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావా? అయితే మంచిదే. దానికంటే ముఖ్యముగా ఈరోజు నీవు ప్రథమైన స్థానంలో గొప్పవారిగా ఉండవలసిన నీవు ఎలా ఉండాలి? సేవకులై ఉండాలి. ఎలా ఉండాలి? తగ్గింపుదనాన్ని కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? వినయాత్ముడిగా జీవించాలి. ఎలా ఉండాలి? వినమ్రత కలిగి ఉండాలి. ప్రియమైన విశ్వాసులారా, అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ అని కాదు, చాలా వరకు అధికారములో మరి ఉన్నవారు తగ్గింపు జీవితము కొంతమందికి మాత్రమే ఉంది. అనుకువ కలిగి ఉండడము కొంతమందికి మాత్రమే కలిగి ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు తగ్గింపు జీవితము, సేవకుల జీవితము కొంతమంది మాత్రమే ఈ లోకంలో జీవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది వాస్తవం, ఇది సత్యం. నాకు అన్ని ఉన్నాయి కదా, నాకు మంచి హోదా ఉంది కదా, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంది కదా, నాకు మంచి పొజిషన్ ఉంది కదా, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేని చాలా సర్వనం. ఒకవేళ అనుదిన జీవితంలో నాకు ఇంకా ఎవరు సాటి లేరని కొన్నిసార్లు మనం ఇష్టం వచ్చినట్లు జీవించి ఉండొచ్చేమో. ప్రభు ఈరోజు ఒక రకమైన హెచ్చరికను అన్నాడు, అపోస్తలునికి ఇచ్చిన హెచ్చరికను మనకు ఇస్తున్నారు. ఈరోజు మనం తస్మాత్తు జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇవ్వబడిన అధికారము దేవుని కృప, దేవుని వరం. గట్టిగా చెప్పబడుతుంది. నీకు ఇవ్వబడిన అధికారము దేవుని కృప, దేవుని వరం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆలోచించుకో. ఈరోజు మనందరము కూడా అధికారాన్ని రెండు కోణాలలో ధ్యానించుదాం. అధికారము మరి మనకు రావడము దేవుని కృప, దేవుని వరం. అందరికీ రాదండి ఈ అధికారం. అందరికి వచ్చిందా? రాదు. కొంతమంది మాత్రమే కొన్ని పొజిషన్లు వస్తాయి. చదువుకున్న దాన్ని బట్టి, వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి, చదువును బట్టి, అర్హతను బట్టి వారికి అధికారం వచ్చింది. ఊరకనే వచ్చిందా అధికారం? చెప్పండి, వచ్చిందా? ఎంతో కష్టపడితే, ఎన్నో త్యాగాలు చేసుకుంటేనే ఆ పొజిషన్ అనేది వస్తుంది. డబ్బులు ఇస్తే వస్తుందా?
డబ్బు ఇస్తే వచ్చేది ఏదో ఆ సంవత్సరం ఉంది, 2 సంవత్సరాలు ఉంది, తర్వాత సమస్య పోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి అధికారి జీవితంలో కూడా 100కి సుమారు 90% కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఏదో కొంతమంది ఇలా డబ్బుతో మేనేజ్ చేస్తూ పలుకుబడితో మేనేజ్ చేస్తూ వచ్చే వాళ్ళేమో ఉంటారేమో. ప్రియమైన సహోదరి సహోదరా, అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే మనమందరం కూడా గుర్తుంచుకోవాలి, ఈ అధికారము దేవుడు ఇచ్చినది, ఈ అధికారము ప్రభువు ఇచ్చినది, ఈ పొజిషన్ మరి నా శక్తి ఉంది, దానికంటే ఇంకా ఎక్కువగా దేవుని కృప కూడా నాకు ఉంది. కాబట్టి అధికారము ఊరకనే రాదు, కష్టపడితేనే వస్తుంది. అది ఏ పోస్ట్ అయినా, నువ్వు గవర్నమెంట్ పోస్ట్ అయినా, లేకపోతే టీచర్ పోస్ట్ అయినా, ప్రిన్సిపల్ పోస్ట్ అయినా, కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఏ పోస్ట్ అయినా కష్టపడితే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులా, ఇక రెండవ కోణం, అధికారము దేవుని కృపతో మనం పొందుకున్నాం, మన కష్టార్జితంతో మనం పొందుకున్నాం, మంచిదే. ఈ అధికారము మన బాగోగుల కోసము, మన శ్రేయస్సు కోసము కాదు. దేవుడిచ్చిన ఈ అధికారము పరులకు సేవ చేయడానికి. ఇంటికి చెప్పవద్దు, దేవుడు ప్రభు ఇచ్చిన ఈ అధికారము పరులకు సేవ చేయడానికి, ప్రభు ఇచ్చిన ఈ అధికారము పరులకు బాగోగుల కొరకు, పరుల శ్రేయస్సు కొరకు. నేను మొన్న మన వినుకొండలో ఉన్న చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ తెలుసు కదా, గోదావరి బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ పైన జిమ్ సెంటర్, అక్కడికి ఒక పని మీద నేను సెంటర్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ కుర్రవాడు భరత్ అనే ఒక కుర్రవాడు, ఒక యంగ్ బాయ్ నా దగ్గరకు వచ్చి, మీరు ఫాదర్ గారు కదా అన్నాడు. అవును, నేను ఇలా ఉత్తరాజ్పల్లి నుంచి చర్చికి ఫాదర్ అంటే, మిమ్మల్ని నేను వాట్సాప్లో అక్కడ యూట్యూబ్లో చూశాను, అందుకే మిమ్మల్ని గుర్తుపెట్టి మీ దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాను ఫాదర్. అయితే ఇలా మాట్లాడుతూ మా సంభాషణలో, మరి నువ్వు ఎక్కడ చూసావంటే, నేను పలానా వాళ్ళ ఫోన్లో పలానా వాళ్ళు రోజు వాట్సాప్ మెసేజ్ పెడుతూ ఉంటే యూట్యూబ్లో నేను మిమ్మల్ని చూశాను ఫాదర్ గారు అన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మరి ఆ ఎవరు వాళ్ళు పలానా వాళ్ళు అంటే, మా యొక్క ప్రిన్సిపల్ మేడం గారు మాకు చిన్నప్పుడు చదువు చెప్పారు, ఆ మేడం గారి యొక్క ఫోను నా యొక్క నంబర్ నేను సేవ్ చేసుకున్నా, మేడం గారి యొక్క వాట్సాప్లో ప్రేయర్ గ్రూప్లో మీ యొక్క చర్చి ఫోటోలు, ఆ యొక్క దేవుని వాక్యము వస్తూ ఉంది అని మాట్లాడుతూ ఆ వ్యక్తి అంటున్నాడు, మరి మా మేడం గారు అప్పట్లో మాకు మంచిగా, మా ప్రిన్సిపల్ మేడం మాకు చదువు బాగా నేర్పించారు, ఈరోజు నేను ఒక మంచి స్థానంలో ఉన్నాను, ఇప్పుడు కూడా మేము మా మేడంను మర్చిపోమని ఆ యొక్క యువకుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన విశ్వాసుల, ఇది వాస్తవం ఏమిటంటే, ఆ ప్రిన్సిపల్ మేడం తనకి ఇవ్వబడిన అధికారంలో పరుల కొరకు సేవ చేసింది కాబట్టి ఇప్పటికీ 10 సంవత్సరాలు, 2012లో 10th క్లాస్ అయిపోయింది, ఇప్పటికి సుమారు 12 సంవత్సరాలైనా ఆ విద్యార్థి ఆ ప్రిన్సిపల్ మేడంను మరిచిపోలేదు. మనకి ఇవ్వబడిన అధికారంలో మనకు సేవ చేసినప్పుడు ప్రజల సంక్షేమం కోసము, ప్రజల శ్రేయస్సు కోసము మనం పాటుపడినప్పుడు వ్యక్తులు మనం మరిచిపోరు. అది విద్యార్థులు కావచ్చు, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు. అయితే అధికారములో ఉన్న వ్యక్తికి ప్రభువు ఈరోజు చెబుతున్నారు, సేవా గుణము, నిజాయితీతనము, న్యాయముగా ఉండే గొప్ప మనసు ఉండాలి.
నీ దగ్గర లేకపోయినా నువ్వు పెట్టే మనసు ఉండాలి. కానీ ఇక దొరికింది కదా అని ఎలా ఉంది ఈరోజు ప్రపంచం? దోచుకోవడం, దాచుకోవడం అవకాశం కోసం. అది పేదవాళ్ళు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. నిజాయితీ ఉండదు, న్యాయం ఉండదు. దొరికినట్టు దోచుకోవడం జోడు తప్పు. ప్రభు అది మెచ్చదు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అధికారం ఉన్న వారికి, లేకపోతే తక్కువమైన స్థాయిలో వారందరికీ ప్రతి ఒక్కరికి ప్రభు ఇస్తున్న గొప్ప హెచ్చరిక ఏమిటో తెలుసా? నీకు ఇవ్వబడిన అధికారంలో నీవు న్యాయముగా జీవించాలి. నీకు ఇవ్వబడిన అధికారంలో నీవు మంచిగా ఉండాలి. నీకు ఇవ్వబడిన అధికారంలో ప్రజా సంక్షేమం కోసము, ప్రజా శ్రేయస్సు కోసము పాటుపడాలని ప్రభు ఈ రోజు మనము తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, అధికారంలో మరి ఒక పరము ధ్యానించినట్లయితే చూడండి, ప్రియమైన విశ్వాసులారా, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారండి. గుర్తుంచుకోండి, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అధికారము, డబ్బు, సిరి సంపదలు, బంగారం ఏదైనా కావచ్చు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఇది జీవితంలో సత్యం. ఎందుకంటే తెలుసా, నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు అసలు ఎంతమంది ఎవరో తెలియదు. ఎవరో ఒక వ్యక్తి అనామకుడు, అసలు ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి ఎప్పుడైతే పొజిషన్లో వచ్చాడో, ఒక అనామకుడు, ఎవరో తెలియని వ్యక్తి, ఒక సామాన్యుడు ఎప్పుడైతే అధికారంలో వచ్చాడో, అప్పటిదాకా ఆ వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తులు అందరూ వచ్చి, సార్ గారు మీరు గ్రేట్, అయ్యగారు మీరు వండర్ఫుల్, అమ్మగారు మీరు అది ఇది అని మనుషులు హోదాను బట్టి, మనుషులు అధికారాన్ని బట్టి గౌరవాన్ని ఇస్తున్నారు. అనగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు లేని వాళ్ళు ఏమవుతారని పరిచయం అవుతారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు లేని వారు పరిచయం అవుతారు, రికమెండేషన్ ఎక్కువ అవుతాయి, అది ఇది అంటారు. ఒకసారి నీ పవర్ పోతే, ఒకసారి నీ అధికారం అయిపోతే నువ్వు ఎవరో వాళ్ళు ఎవరో, నువ్వు ఎలా ఉన్నావో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరికి వారు యమునా తీరే. ఇటువంటి ప్రపంచంలో, ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం జీవిస్తున్నాం. అధికారం ఇవ్వబడింది సేవ చేయడానికి, అధికారం ఇవ్వబడింది పరుల సంక్షేమం కొరకు, అధికారం ఇవ్వబడింది దేవుని మహిమపరచడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిట్ట చివరిగా ప్రియమైన విశ్వాసులారా, మనందరికీ తెలుసు సేవకు మారు పేరు, సేవకు నిర్వచనము మన యేసయ్య. పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7-8 వచనం ధ్యానించుదాం. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. ప్రియమైన విశ్వాసులారా, చూసారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవక జీవితము, సేవా జీవితము, తాను మరణించే వరకు, తుది శ్వాస వరకు కూడా సేవ చేశారు. వినయం కలవాలి. తన అధికారంలో పునీత మదర్ తెరీసా గారు ఏనాడు కూడా గర్వపడలేదు. తనకిచ్చిన అధికారాన్ని సేవా జీవితంలో అనేక మంది అనాథులకు, నిరాశ్రయులకు, అభాగ్యులకు ఒక ఆదర్శమూర్తిగా ఉండి సేవకు నిజమైన ప్రతిబింబముగా, సేవకు చిరస్మరణీయముగా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు పునీత మదర్ తెరీసా గారు. ఈరోజు మనము పెద్ద పెద్ద పనులు చేయలేమేమో, ఈరోజు మనము గొప్ప గొప్ప మహత్తరమైన కార్యాలు
చేయలేమో, కానీ చిన్న చిన్న పనులతో చిరస్మరణీయముగా 10 మందికి భోజనం పెట్టడం, ఆపదలో ఆదుకోవడం, ఒక దుప్పట్లు పంపిణీ చేయడము, బియ్యము సహాయం చేయడము, లేకపోతే సరుకులు ఇవ్వడం, పేదవారికి, మనకంటే తక్కువ ఉన్న వారికి ఏదైనా భోజనం పెట్టడము, చిన్న చిన్న పనుల ద్వారా మనందరం కూడా సేవ చేస్తూ దేవుణ్ణి మహిమపరచుదాం. తద్వారా దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని దీవించుగాక. ఆమేన్. అందరూ కూడా పైకి లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. మోసిన అధికారములై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయకపోవచ్చును. పవిత్రాత్మను సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కఠినకు సభను పునీతుల సంబంధ ప్రయత్నం సృష్టిస్తున్నాను. పాపం వల్ల మరణింపుని సృష్టిస్తున్నాను. శరీరమే ఉత్థానాన్ని సృష్టిస్తున్నాను. నిత్య జీవనాన్ని సృష్టిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధమైన సమయంలో మన యొక్క విన్నపమును తలపును దేవునికి సమర్పించుకున్నాం. భూమిని ఆకాశమును సృష్టించిన దేవా, వివిధ సృష్టి అందాలను వీక్షించడానికి, అనుభవించడానికి మానవులందరినీ అర్హులుగా చేసి సృష్టిపై సకల అధికారాన్ని ఇచ్చిన దేవా, నీకే వందనాలు. ఈ ప్రపంచ సృష్టి సంరక్షణ ప్రార్థనా దినమున విశ్వ కాపరి అయిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశకులను, మఠకన్యలను దీవించండి. వారు చేస్తున్న ఈ ప్రేషిత కార్యంలో సృష్టి సంరక్షణ వారి బాధ్యతగా వారు ఆచరిస్తున్న అనేక విషయాలలో వారికి తోడుగడగా ఉండి వీటి గురించి తెలియని వారికి అనేక విషయాలను తెలియజేస్తూ మీకు సాక్షులుగా జీవించే వరప్రసాదాలను మీకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అతివృష్టికి, అనావృష్టికి అతలాకుతలమైపోతున్న మా దేశాన్ని మరియు ఎన్నో దేశాలను దీవించండి ప్రభు. ఈ మధ్యకాలంలో కేరళలో కొండ చర్యలు విరిగిపడి జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినందున వారికి మీ కాపుదల దయచేయండి. వీటన్నిటికీ మూల కారణం మానవుడు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులు. అలాగే వరద బాధితులైనటువంటి బిడ్డలను దీవించండి. ఆ ప్రాంతాలను ఆశీర్వదించండి. వారిని ఆదుకోవడానికి మీ ప్రేరణ కలిగించండి. మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రంలో వరద బాధితులను ఆ విపత్తుల నుంచి కోలుకునే విధంగా మీ ఆత్మీయ, శారీరక, మానసిక బలాన్ని అనేక మంది బిడ్డల ద్వారా అందించి వీరిని ఆదుకోవమని ఓ ప్రభువా మీచే ప్రార్థన ఆలకించండి. జల ప్రళయం వల్ల ప్రాణులు మరలా నశింపవని తెలిపినాము సృష్టికర్త. వివిధ దేశాలను ఆశీర్వదించండి. మేమంతా కలిసికట్టుగా జీవిస్తూ మత సామరస్యాన్ని ప్రదర్శిస్తూ మత విద్వేషాలు లేకుండా మేము స్వేచ్ఛగా జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. ప్రజాస్వామ్య విలువలతో పరిపాలించే విధంగా మా పాలకులను దీవించండి, ఆశీర్వదించండి. వారు సేవాభావం కలిగి ఉదార స్వభావంతో ప్రజల మేలు కొరకు పాటుపడే విధంగా వారిని దీవించమని ఓ ప్రభువా మీచే ప్రార్థన ఆలకించండి. మహాత్ముల కుటుంబాలు కలకాలం నిలుచును, వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు. మా కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా చిన్న భిన్నమవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రేమ ఆప్యాయతతో ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆప్యాయత, అనురాగముల కంటే ఆస్తిపాస్తులు, అధికారం, నగదు, ధనములకు విలువనిచ్చే ఈ విషయంలో నిజమైన ప్రేమ, త్యాగం, అన్నదమ్ముల మధ్య ఆప్యాయతను పెంపొందించినారున మీ కృపను వరప్రసాదమును దయచేయమని, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానమును అన్యోన్యతను అనుగ్రహించమని ఓ ప్రభువా మీచే ప్రార్థన ఆలకించండి.
ఆలకించండి. వానయు మంచును ఆకాశం నుండి దిగివచ్చి అతడికి మరలిపోక భూమిని కడిపి దాని మీద పైరు మొలిపించి పంటలను పండించునని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా, ప్రభువా, ఎండనక వాననక పగలనక రేయనక 24 గంటలు శ్రమిస్తున్న మా రైతు సోదరులను, కుటుంబాలను, రైతు కూలీలను, కార్మికులను, కర్షకులను దీవించండి. వారు పంటను పండించకపోతే మాకు పస్తులే కదా. వారి శ్రమకు కావలసిన ఫలితమును దయచేయమని, మరియు వర్షములు సకాలములో కురిసి పాడి పంటలు పశువులు అభివృద్ధి చెందులాగున, వారి ఇంటికి పంటలు ఫలప్రదముగా చేరులాగున వారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన మా ఆలకించండి. విచారణ గురువులను దీవించండి. వారి చేయ తలపెట్టిన ప్రతి కార్యములను ఆశీర్వదించండి. అలాగే మా విచారణలో ఉన్నటువంటి కుటుంబాలను, చిన్నారి బిడ్డలను, యవన బిడ్డలను, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వృద్ధులను, చనిపోయిన ప్రతి ఒక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగి చేయమని, మా కుటుంబాల్లో శాంతి సమాధానము విరివిరిగా దయచేసి ప్రతి ఒక్కరూ నీ ప్రేమ, నీ యొక్క త్యాగమును తెలుసుకొని జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత మరియు సంఘ అవసరం నిమిత్తమై మౌనంగా ప్రార్థించుదాం. ఈ మనవలను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పేజ్ నంబర్ 160, పాట నంబర్ 36. నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ధనధాన్యములా, ధనబలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ధనధాన్యములా, ధనబలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరురా, నేను మీను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయత్నము కొరకును, తన పవిత్ర స్త్రీ శుభ ప్రయత్నము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ ప్రజల ఆత్మను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసము ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమరహస్యము నిర్వహణ ద్వారా వారి సొంతము చేసుకున్నట్టు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను
మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ నాయకము. మీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతీవి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మల శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ పదవిని సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. వీటిలో మనపు సంఖ్యను ధరించి మా ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించిపోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకే ధారపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల లేచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసి అప్పును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముద్రంలో వచ్చి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచంలో వ్యాపించి ఉన్న మీ శ్రీసము జ్ఞాపకము మా పరిశుద్ధ కాంతి జగద్గురులను, మా భాగ్య పీఠాధిపతులను, చైత్ర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రులను మీకు సమర్పించుకుంటూ మా విడరాజుపల్లి సంఘాన్ని, కుటుంబాలను, బిడ్డలను దీవించండి. ఈ పరిశుద్ధాత్మ సహవాసంలో కాచి కాపాడుతూ మమ్మల్ని మీ ప్రేమేది పరిపూర్ణ చేయండి. ఉత్తమగల మీద చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ గంట ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. వారిని మీద ఒక ప్రకాశం చేర్చుకోండి. మా అందరిపై దయచూపి దేవుని కన్యకలకు మహిమతో ఆమె భక్తుల యేసుతో పునీత అపోస్తలులతో ఆదరణ మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి నేను మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచున్నాము. అందరం కలిసి దేవాదేవుని ఆరాధించుదాం, మహిమ పరచుదాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసనము పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్కము మీరు వారిని మేము మన్నించినట్లు మా యొక్కలను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులు చేసి అన్ని కథ నుండి సర్వదా కాపాడము. మీ మోక్షాంతము మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆనందం వీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. ఈ వైగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించని ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీశ్వరుడు నిత్య జీవించుచున్నాక. ఆమేన్. ఉత్తమ మనస్తాపజపము. సర్వేశ్వర స్వామి దేవుని వారు మితి లేని సకవేళ స్వరూపుడైయుడున సకల వస్తువుల కంటే మీకు అధికంగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందున మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మిగటైన ఒక్క నాటికి ఇటువంటి పాపములను చేయలేదు నిన్ను మనసులో వెటుప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. పేజ్ నంబర్ 212.
25. సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా, పాపుల భార విమోచకుడా, భక్తుల పాలిట పోషకుడా, పాపుల భార విమోచకుడా, భక్తుల పాలిట పోషకుడా, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా, అప్పముల సము అందుకొని ఇది నా దేహము రక్తమనం, అప్పముల సము అందుకొని ఇది నా దేహము రక్తమని లోకులు వారికి యోగ్యముగా జీవము తానై ఉందునని, లోకులు వారికి యోగ్యముగా జీవము తానై ఉందునని, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా, భూపరలోకపు ఆహారం వందన చేతును నా దైవం, భూపరలోకపు ఆహారం వందన చేతును నా దైవం, కలకాలం జీవించుటకు ఆత్మకు నింపో నీ జీవం, కలకాలం జీవించుటకు ఆత్మకు నింపో నీ జీవం, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా, పగిలిన గుండెకు వైద్యుడవు, అలసిన ఆత్మకు ఆదరవు, పగిలిన గుండెకు వైద్యుడవు, అలసిన ఆత్మకు ఆదరవు, ప్రేమగ తండ్రికి భోజనము, చూపుల నీకే కృతజ్ఞత, ప్రేమగ తండ్రికి భోజనము, చూపుల నీకే కృతజ్ఞత, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా. పునీతి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రభులో కలిగిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను ఎడబాయినట్టుడా, దుష్ట చేతులు దొరకకున్నట్టుడా, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునరు కూడా ముగింపు లేని కాలము, పరిపూర్ణ ఫలముల జపము. మహామధుమతులైన మంచి యేసువా, దాసుడైన నేను దేవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలని నిలిచినారు అని దేవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలుపు ధ్యానించు ఈ సమయముందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను, సుకృత పుణ్యములను, నా పాపముల నిజమైన మనస్తాపమును, వాణిని దిద్దుకున్న మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనోదరింపవలని నా మంచి యేసువా, దేవాని నా ఆత్మీయమైన కాంక్షతో
ప్రతిమాని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సమృద్ధి పరచుచున్నావు. మేము నిర్వహించే రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు మీ నిత్య సహాయం మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నిన్ను ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైంది. సమాధానమైంది. క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పేజ్ నంబర్ 57, పాట నంబర్ 19. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఓ దేవమాత, ఓ దేవమాత, మమ్ములను, మా కుటుంబములను, మా ఊరిని, మా రాష్ట్రమును, మా దేశమును, మా విచారణను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. పాపాత్మ మీదను ఉత్తరించు ఆత్మల మీదను దయగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగా. తోమాసు గారా, మా కొరకు వేడుక, పునీత యోసేపు గారా, మా కొరకు వేడుక, తల్లి మరియ మాత, మా కొరకు వేడుక, ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం, నిష్కలంక మాత, మా కొరకు వేడుక, కుటుంబముల మాత, మా కొరకు వేడుక రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.